శివాజీ గారి ఆశయాలు సిద్ధాంతాలతో వచ్చిన అయిపోయింది. ఒక అది ఎప్పుడో హిందుత్వ పోయింది. పార్టీగా అది ప్రజల్లో లేదా? అది మర్చిపోయారా? ఉద్ధవ్ థాకరే అప్పుడే చెరిగిపోయిందా? పోయింది. ఉద్ధవ్ థాకరే మొదటిసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న రోజున పోయింది అది. ఆ నమ్మకం. అప్పటిదాకా అది ఉమ్, ఉండేది. అది పోయింది ఉమ్, అప్పుడే. ఉమ్, 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 అయోధ్య ఉమ్, రామ మందిరాన్ని వ్యతిరేకించడం, లేకపోతే ఉమ్, పాల్ఘర్లో సాధువుల హత్య జరిగినప్పుడు ఆ నిందితులు తప్పించుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్న ఉద్ధవ్ థాకరే సహకరించడం, ఉమ్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు కారణమైన ఆదిత్య థాకరే వ్యవహార శైలి, అట్లాగే కంగనా రనౌత్ కష్టపడి కట్టించుకున్న ఇంటిని ముంబై కార్పొరేషన్ లో ఉన్న పట్టుతో కూలివిచ్చినటువంటి అహంకారం ఆదిత్య ఉమ్, థాకరే ఉద్ధవ్ థాకరే. ఉమ్, అది ఉమ్. ఇవాళ రోజున ప్రజలు చాచి చెంపదెబ్బ కొట్టి చూపెట్టారు. సరే, ఈ విజయంలో దేవేంద్ర ఫడ్నవీస్ కి ఈ క్రెడిట్ లో వాటా ఎంత? ఖచ్చితంగా అతనే లీడ్ తీసుకున్నాడు. మెయిన్ భారతీయ ఆయనేనా? జనతా పార్టీ తరఫున అతనే లీడ్ తీసుకుంది. ఉమ్, భవిష్యత్తులో భారతదేశానికి ప్రధానమంత్రి అభ్యర్థులుగా ఉండే టాప్ 10 లిస్ట్ లో అతను ఉంటాడు ఆటోమేటిక్ గా. అవునా? ఉమ్, అంతే. ఉమ్. అంటే ఫడ్నవీస్ ప్లేస్ లో ఒకవేళ వేరే వాళ్ళు ఉంటే ఈ విజయం ఈ స్థాయిలో వచ్చి ఉండేది కాదా? అట్లా అనడానికి ఏం లేదు. బేసిక్ గా అయితే గనక ఉమ్, ఇవాళ అతనే లీడర్ అక్కడ, నో డౌట్. ఉమ్, ఇప్పుడు ఉమ్, శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో మధ్యప్రదేశ్ లో వెళ్ళారు. వి షుడ్ ఉమ్, అప్రిషియేట్ హిమ్. ఎవడైనా ఉమ్, వస్తాడు ఉమ్, అనడానికి లేదు అట్లాగా. ఉమ్, ఉమ్, కాబట్టి ఎప్పుడైనా సరే ఇవాళ లీడర్ అతను. ఉమ్, భారతదేశంలో ఇప్పుడు అతని జాతక రీత్యా కూడా చూస్తే భవిష్యత్తులో రాజయోగం ఉన్న వాళ్ళలో ఒకటిగా ఉన్నాడు అతను ఫడ్నవీస్. భవిష్యత్తులో ఉమ్. ప్రధాన అయ్యే అవకాశాలు ఉన్నాయి అతనికి. అవునా? సార్, ఫైనల్ గా ఒక్కటి, ఇంత లాంగ్ జర్నీలో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఎత్తుగడలతో ఈ స్థాయికి వచ్చింది.